తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. తిరుమల తిరుపతి అంటే శ్రీవారిని ముఖ్యంగా దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు తరలిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు భక్తుల సౌకర్యార్థం ప్రతి నెల ఆన్లైన్లో దర్శనం టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లు, వసతి గదుల కోటాను కూడా విడుదల చేస్తూ వస్తుంది. ఇట్స్ ఎ ప్రాసెస్. సో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి కోటాను కూడా టీటీడీ వివిధ దర్శనాలు గదుల కోట్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేసింది. జూన్ 18వ తారీఖు ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి శ్రీవారి అర్జిత సేవా టికెట్లు, అంటే ఇందులో ఏమేమి ఉంటాయంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మ రాధన, సో ఇవన్నీ కూడా సంబంధించినటువంటి కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయబోతుంది. జూలై నెలకు సంబంధించినటువంటి టికెట్లు ఇవి. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ ట్రిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. జూన్ 20 నుంచి 22వ తారీఖు మధ్య 12 గంటల లోపు ఈ టికెట్లు పొందిన వారు ఏదైతే ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్ని ఇవ్వవలసి ఉంటుంది. జూన్ 2020న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయబోతుంది. అదే రోజు అంటే జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించినటువంటి కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయబోతుంది. జూన్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల టికెట్లను విడుదల చేయబోతున్నారు. జూన్ 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను కోటాను కూడా విడుదల చేయబోతున్నారు. జూన్ 23 మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెట్లను కూడా టీటీడీ ఆన్లైన్లోనే విడుదల చేయబోతుంది. ఇక జూన్ 24 ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశన ద్వార దర్శన టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేయబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో గదుల కోసం వచ్చేటువంటి భక్తులకు టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారు. సో తిరుమల తిరుపతి శ్రీవారికి ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ టీటీడీకి 30 లక్షల విలువైన ట్రక్కును విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ జిఎం లక్ష్మీ ప్రసన్న, తిరుమల డిఐ కృష్ణయ్య కూడా పాల్గొన్నారు.